మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ బాగా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, బాగా డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ అలాట్ అవుతాయని చాలామంది చెప్తుంటారు. ఉదాహరణగా కూడా 2020 సంవత్సరంలో, అంటే లాస్ట్ 2 years బ్యాక్, కోవిడ్ స్టార్టింగ్ టైంలో కూడా మార్కెట్ చాలా పెద్ద ఎత్తున ఫాలో అయిపోయింది కదా. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అలాట్ అయ్యాయి. సో అటువంటి వాళ్ళకి అది అనుకూలమైన వాతావరణం అని చాలామంది చెప్తుంటారు. మరి మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి అనుకూల వాతావరణం ఉంటుందంటారు? ఇది ఓకే, మంచి ప్రశ్న, మంచి సందేహం, మంచి కంటెంట్ కూడా. ఎలా అంటే మీరు అన్నట్టు సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేకుండా గనక ఉన్న వాళ్ళు అయితే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళాలి. మీరు అన్నట్టు ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి ఏది కొనాలనో, ఏ షేర్ కొనాలనో, ఎంతవరకు, మళ్ళీ కొనకాంచి అది ఇంకా పడుతుందో ఏమో, ఇవన్నీ భయాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్కి అయితే ఆ భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ కాడ అడ్వాన్స్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే తగ్గుతున్నా పెరుగుతున్నా. అయితే మీరు అన్నట్టు దీంట్లో కూడా చాలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఎలాంటి పారామీటర్స్ అంటే, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మంచివి కావు, అట్లాని మంచి కానీ ఉండకుండా అనేది కాదు. అయితే మళ్ళీ మ్యూచువల్ ఫండ్ సెలక్షన్లో కూడా కొంచెం ఆలోచించాలి. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్లో చాలా చాలా, అంటే లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, తర్వాత డెట్ ఫండ్స్ అని, అంటే రిస్క్ తీసుకుంటావా ఈక్విటీలో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. నేను రిస్క్ తీసుకోనంటే డెట్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే రిస్క్ ఉండదు, ఓన్లీ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ కంటే ఎక్కువ వస్తుంది అంతవరకే. కానీ రిస్క్ అనేది ఎప్పుడైనా కానీ దీంట్లో మళ్ళీ 3 రిస్కులు ఉంటాయి. నో రిస్క్, నో రిటర్న్స్, అంటే రిస్కే తీసుకోవు, రిటర్న్స్ రావు. లో రిస్క్, అంటే కొంచెమే రిస్క్ తీసుకో. లో రిస్క్, లో రిటర్న్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఉదాహరణకి ప్రావిడెంట్ ఫండ్లు, మన పోస్ట్ ఆఫీసులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. నో రిస్క్, నో రిటర్న్స్, అంటే రిస్క్ లేదు, సేఫ్టీ మొత్తం 0, అంటే రిస్క్ 0, సేఫ్టీ 100%. మరి రిటర్న్స్ అంటారు స్వల్ప స్థాయి 5-6 వస్తాయి, ఇన్ఫ్లేషన్తో పోలిస్తే 0. అందుకని నో రిస్క్, నో రిటర్న్స్. లో రిస్క్ అంటే కొంత రిస్క్ తీసుకుంటే కొంత రిటర్న్స్ వస్తాయి. అంటే ఏంటిది, కొద్దిమంది ఏం చేస్తుంటారు అంటే, లో రిస్క్ అంటే ఈ ఎవరైతే ఊళ్ళల్లో బాగా కొంచెం పలుకుబడి ఉండి పెద్ద ఆయన బిజినెస్లు కనుక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయి పావలా వడ్డీకి వాళ్ళే డిపాజిట్ మాదిరి ఇస్తారు. ఇప్పుడు ఊళ్ళల్లో రైస్ మిల్లులు ఉంటాయి, లేకపోతే ఏదన్నా పెద్ద కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు. అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తుంటాడు, తండ్రి తాత చేస్తుంటే వాళ్ళకి బాగా గుడ్ విల్ ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, రూపాయి పావలా రూపాయిన్నర వడ్డీకే, అంటే లో రిస్క్. అంటే ఆయన ఏమి చెయ్యడు, అంటే ఆయన కాదు నా పైసలు నాకు ఇస్తాడని తక్కువ వడ్డీకి ఇస్తారు. లో రిస్క్, లో రిటర్న్. ఇక మీడియం రిస్క్, మీడియం రిటర్న్స్, అంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని రిటర్న్స్ కూడా మీడియం రిస్క్. ఇక హై రిస్క్, హై రిటర్న్స్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో హై రిస్క్ ఉండదు, హై రిటర్న్స్ ఉండవు. అయితే మనం ఏం చేయాలి, మీడియం రిస్క్ తీసుకోవాలి, హై రిటర్న్స్ తీసుకోవాలి. అంటే మ్యాచింగ్ ఎలా చూడాలి, మీడియం రిస్క్, మీడియం రిటర్న్స్ కదా. మీడియం రిస్క్ తీసుకోవాలి, రిటర్న్స్ హై ఉండాలి. కానీ 100లో 90 మంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో హై రిస్క్, హై రిటర్న్స్ 2 ఉంటాయి. హై రిస్క్, హై రిటర్న్స్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అంటే న్యూ జనరేషన్ కానీ కొత్తగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయిపోయి ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతుండ్రో వాళ్ళందరికీ సబ్జెక్టు మీద లేకుండా వాళ్ళు ఏం చేస్తుర్రు, రిస్క్ ఎక్కువ తీసుకుంటుర్రు. చివరికి రిటర్న్స్ రాకపోగా, అంటే హై రిస్క్ తీసుకుంటుర్రు, రిస్కే మిగులుతుంది తప్ప రిటర్న్స్, లో రిటర్న్స్, మీడియం రిటర్న్స్ కూడా రావట్లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవైతే అవి ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని సేఫ్ ఉంటుంది రిటర్న్స్. మార్కెట్ మీరు అన్నట్టు అప్ అండ్ డౌన్ అయినా కానీ
డెట్ ఫండ్స్కి లాస్ రాదు. మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో కరోనా టైంలో బాటంకి వచ్చింది. బాటంకి వస్తే ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వచ్చినాయి, నేను కాదనట్లే. విత్ ఇన్ 1 year లోపలనే 150%, 120%, 100% పెరిగింది. ఎందుకు? ఎప్పుడైతే కరోనా మార్చి 22వ తారీఖు 2020 ఒకరోజు లాక్డౌన్ అన్న రోజు ఆదివారం తెల్లారి బాటంకి వచ్చింది. ఎంత బాటంకి వచ్చింది? 12-13 ఏళ్ల కిందటి సెన్సెక్స్ బాటంకి వచ్చింది. అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో లాభం వస్తుంది అనేది కామన్. కానీ మరి అంతకుముందు రోజు మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళ పైసలు ఏమైనాయి? పోయినాయి కదా. అక్కడ మనం ఏం ఆలోచించాలంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నది అనేది ఓకే, బాటంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఓకే. కాకపోతే ఎంతసేపటికి ఎవరికి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, మార్చి 2020లో మ్యూచువల్ ఫండ్లో కనుక మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మాది ఇలా గ్రాఫ్ చూపించి ఇగో సెన్సెక్స్ ఇంత పెరిగింది, మాది 100% పెరిగింది, 150% పెరిగింది అని చెప్తారు. లాస్ట్ 2 years నుంచి ఓకే. కానీ మరి అంతకుముందు మార్చి 2020 ముందు మీరు మ్యూచువల్ ఫండ్లో కనుక ఉండి ఉంటే మరి మీకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి? పోయినాయి కదా. అది చూసుకోవాలి ఒకటి. ఇక రెండోది, వీటన్నిటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. దాంట్లో కూడా మార్కెట్తో పాటే జనరల్గా కొంచెం కనుక కామన్గా ఆలోచిస్తే ఎఫ్ఐఏలో కంటిన్యూగా అమ్ముతూ వచ్చిండ్రు. సెన్సెక్స్ 62,000 నుంచి 53,000 వచ్చేస్తుంది కిందికి, 53,000 చిల్లర ఉంది ఇప్పుడు. మరి సెన్సెక్స్ పడిపోతుంది, మరి డిఐలు కొంటూ పోతున్నారు కదా, మరి వాళ్ళు లాస్లో పోతున్నట్టే కదా. డిఐలు అంటే ఎవరు? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మరి వాళ్ళ పైసలు ఎక్కడి? మనం ఇన్వెస్ట్ చేసినాయి. అంటే నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నావో నీ పైసలు పెట్టి మార్కెట్లో వాళ్ళు రోజు వేల కోట్లు కొంటున్నారు. మరి వేల కోట్లు కొంటూ ఉంటే ఎన్ఏవి తగ్గిపోదా? అది కనుక మనం అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పేది ఏంటిదంటే వాల్యూ ఉన్నాయే మేము కొంటున్నాం కాబట్టి వాల్యూ తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఎప్పుడో ఒకరోజు మళ్ళీ పెరుగుతుంది. ఒకవేళ మనం కనుక ఎవరైతే ఇన్వెస్టర్ ఉందో కొంచెం కనుక ఆలోచించి వాళ్ళ హోల్డింగ్స్ చెక్ చేయాలి. ఏ మ్యూచువల్ ఫండు హై రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా టైం తర్వాత ఏవైతే బాగా పెరిగిందని అంటున్నారో, సపోజు మళ్ళీ దీంట్లో ర్యాంకింగ్ ఉంటుంది. 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్ ర్యాంకింగ్ ఉంటుంది. ఆ ర్యాంక్ చూడాలి, 5 స్టార్ ర్యాంకు. ఆ 5 స్టార్ ర్యాంకు చూసి ఏ మ్యూచువల్ ఫండ్ కనుక రిటర్న్స్ బాగుందో లాస్ట్ ఏదైతే 1 year, 2 years, 3 years, 5 years ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అక్కడనే 10 years వరకు ఉంటుంది. మనం ఏం చూడాలి? ఏదైతే 5 స్టార్ రేటింగ్ ఉందో చూడాలి. లాస్ట్ మీరు అన్నట్టు కరోనా ముందు కూడా రిటర్న్స్ ఎంత ఎక్కువ ఇచ్చింది, కరోనా ముందు, అవి చూడాలి. వీటితో పాటు వాళ్ళ హోల్డింగ్స్ చూడాలి. హోల్డింగ్స్ అంటే ఏంది? ఆ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఎంత, అంటే ఆ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసింది, బ్యాంకుల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిందా, ఎఫ్ఎంసీజీలో ఎక్కువ చేసిందా, రియల్ ఎస్టేట్లో ఎక్కువ చేసిందా. జనరల్గా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ ఆ సెన్సెక్స్ లార్జ్ క్యాప్ ఉంటుంది, ఏ గ్రూప్ షేర్స్ ఉంటాయి, వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ పడిందో అవి కూడా పడతాయి. మనం ఏం చేయాలి? ఇంకా మ్యూచువల్ ఫండ్ కంటే కూడా నా ఉద్దేశ ప్రకారం ఇది నా ఓన్ అభిప్రాయం బాబు, వేరే కాదు ఇది. ఎందుకంటున్నానంటే మ్యూచువల్ ఫండ్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూడాలి. ఆ హోల్డింగ్స్లో ఏవైతే ఉన్నాయో ఏ పారామీటర్స్ మనం చెక్ చేసి, BSE 30 సెన్సెక్స్ ఉంది, నిఫ్టీ 50 ఉన్నాయి. మీరేం చేయాలి? కామన్గా ఆలోచించి మార్కెట్ పడ్డప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది, మార్కెట్ మీద కొంచెం అవగాహన ఉంటుంది. కామన్గా ఆలోచించి ఈ సెన్సెక్స్ 30లో ఏ సెక్టార్కి బాగుంది, అంటే 50లో నిఫ్టీ 50లో దేనికి బాగుంది చూసి ఆ కంపెనీలలో మనం గనక కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్ వచ్చే కంటే కూడా ఈ షేర్లు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి పెరుగుతుంది, దాంతోపాటు ఈ షేర్ కూడా పెరుగుతుంది. అయిన తర్వాత మనం అంటే నా ప్రకారం, నా ఆలోచన ప్రకారం నేను మాత్రం ఫాలో అయ్యేది ఎక్కువ శాతం ఇలానే ఫాలో అవుతాం. మ్యూచువల్ ఫండ్ ఎందులో హోల్డింగ్ చేసింది, ఏ కంపెనీలు బాగున్నాయి, సెన్సెక్స్ నిఫ్టీ 50 ఏ గ్రూప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ సెక్టార్ బాగుంది, బడ్జెట్లో ఏ సెక్టార్కి బెనిఫిట్ ఇచ్చిండ్రు, బడ్జెట్ తర్వాత ఏ సెక్టార్కి అంటే రాబోయే రోజుల్లో ఏ సెక్టారు గ్రోత్ ఉండబోతుంది అనేది కనుక మనం కొంచెం చేసి ఆ సెక్టార్ షేర్లు కావాలంటే మీకు ఉట్టికిన క్లిక్ చేయగానే దొరికిపోద్ది. గూగుల్కి కానీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు గూగుల్కి వెళ్ళొచ్చు, సెన్సెక్స్ 30 షేర్లు, నిఫ్టీ 50 షేర్లు సర్వే చేస్తే మీకు తెలిసిపోతుంటుంది. ఏమని? ఓహో, ఇప్పుడు ఉదాహరణకి
ఇన్ఫ్లేషన్ పెరిగింది, వడ్డీలు పెరిగినాయి అని అంటున్నారు. మరి ఇన్ఫ్లేషన్ పెరిగింది, వడ్డీలు పెరిగిందంటే దేనికి బెనిఫిట్? తినే వాటికి తాగే వాటికి బెనిఫిట్ అని చెప్తున్నారు అందరూ. ఈ తినేవి తాగేవి ఏమున్నాయి అంటే ఎఫ్ఎంసీజీలో ఏముంటాయి? ఎవరెవరు ఒకసారి కొడితే లిస్ట్ ఇచ్చేస్తుంది. అదే మనం ఏం లేకపోయినా ఎఫ్ఎంసీజీ అని కొడితే వస్తుంది. కామన్గా గూగుల్కి వెళ్ళి ఎఫ్ఎంసీజీ అని కొడితే వస్తుంది. ఏమేమి ఉంటాయి? ఐటీసీలు, డాబరు, మ్యారికోలు, హిందుస్థాన్ యూనిలివరు, ఇట్లాంటివి అంటే తినేవి తాగి. మళ్ళీ అందులో ఏం చేయాలి? మీకు నచ్చింది చూసుకో, ఐటీసీనో లేకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ది. ఒకసారి ఇంకా కొంచెం ఉంటే బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, ఆ రిజర్వులు కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే చాలు, ఎనఫ్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం ఆ స్క్రిప్ట్లో ఎంటర్ అవ్వాలి. నేను అనేది ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం మ్యూచువల్ ఫండ్ని నేనేమి కాదు, కానీ మ్యూచువల్ ఫండ్ కంటే దీంట్లో అన్నాడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏ టైంలో ఏమో అబ్బా ఇవన్నీ ఎవరు ఎత్తుకుతారు, ఎవరు ఏంటిది, తలనొప్పి నాకెందుకు, మళ్ళీ నేను ఫాలో అవ్వాలి, నేను కొన్న స్క్రిప్ట్ మూవ్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు? మ్యూచువల్ ఫండ్ అయితే పడ్డది మార్కెట్, మనం పెట్టేద్దాం, ఏదైనా ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఒకటి చూసుకుంటాడు. కాబట్టి మనకి ఉట్టిగా నా పైసలు ఎన్ని ఉన్నాయి, నేను ఎంత పెట్టినా ఎంత వచ్చింది, నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సెల్ బై అంటే రిడమ్షన్ కావాలనుకో, 10,000 పెట్టారు, 12,000 వచ్చింది, 20% వచ్చినట్టు రిడమ్షన్, ఇట్లా క్లిక్ చేయగానే రిడమ్షన్ అయిపోతే 48 అవర్స్లో నీ ఖాతాకి పైసలు వెళ్ళిపోతుంది. అది ఈజీ మెథడ్, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే గుడ్డిగా చేసేది లేదు. ఇప్పుడు జనాలు ఏమన్నా ఉంటే దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి లోతుగా ఏదో విశ్లేషణ చేయాలి, అప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. అంటే ఎవరు నమ్ముతారు అంటే అంటే సపోజ్ మన ఇద్దరి మధ్యలో కొన్ని ఏళ్ళ రిలేషన్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అప్పుడు నమ్ముతారు. ఎందుకు? నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అనే ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామనుకున్నారో వాళ్ళకి ఎవరో ఒకరు రిలేషన్ ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్స్ అని, లేకపోతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉంటాయి. ఆ బ్రోకింగ్ ఫర్మ్లో ఎవరో ఒకరు అడ్వైజర్లు ఉంటారు. అతను ఉండకపోవచ్చు ఆఫీస్లో, కానీ పరిచయం ఉంటుంది. ఉండి ఏం చేస్తారు? నేను ఇట్లా మరి చేద్దాం అనుకుంటున్నా, నేను వెళ్ళిన ఆఫీస్కి నువ్వు లేవట వెళ్ళిపోయినవట అంటే ఏదని చెప్పండు. ఆయనకు ఏమంటే అభిమానం పుట్టుకొస్తుంది. ఏమని? అబ్బో నేను అప్పుడెప్పుడో పని చేసిన, అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేసిండు, సార్ నేను చెప్తాలే అని, ఇగో ఇందులో చేయండి అని చెప్పేస్తాడు. అది సింపుల్గా మన నుంచి ఏంటిదంటే ఓకే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓకే, ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఏ విధంగా చూసినా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్యానిక్ అవ్వటాలు, టెంప్ట్ అవ్వటాలు, ఏదో గుడ్డిగా చేయటాలు ఉండవు. ఎందుకోసం అంటే స్టేబుల్గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఈ పెన్నీ స్టాక్స్ కానీ, ఈ జెడ్ కేటగిరీలు అటుంటిలో ఇన్వెస్ట్ ఉండవు వాళ్ళకి. ఓన్లీ ఏ గ్రూప్ షేర్సు, లార్జ్ క్యాప్, సెన్సెక్స్ ఏవైతే వాటిల్లోనే చేస్తారు. కాబట్టి మళ్ళీ పడ్డా పెరిగేది అవే కంపెనీలు కాబట్టి సేఫ్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. మార్కెట్ పడవచ్చు, పెరగచ్చు, కానీ ఓవరాల్గా మార్కెట్ మాత్రం పెరిగేదే. ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా టైంలో పోయింది, మరి అంతకుముందు హై ఏదైతే ఉందో దాన్ని దాటిపోయింది కదా. మరి 19-10కి ఆల్ టైమ్ హైకి పోయింది, న్యూ హైకి పోయింది. వెమ్మటే పేపర్లు, టీవీలు, ఛానళ్ళు, మ్యాగజైన్లు ఘోషిస్తున్నాయి. ఏమని? 60,000 దాటిపోయింది, సీనియర్ సిటిజన్ అయిపోయింది, ఎన్ఎస్సి నిఫ్టీ 18,000 దాటిపోయింది, మేజర్కి వచ్చేసిండు అని చెప్పేసి. మరి అదే కరోనా టైంలో బాటంకి వచ్చినాయి. మరి ఏమైనా బౌన్స్ బ్యాక్ అయినాయా లేవా? అంటే ఏంటిది? మార్కెట్ ఉంది, కానీ మనం ఉండాలి. అంటే మంచి కంపెనీలు కనుక్కుంటే దాంతో పాటు మనం కూడా ట్రావెల్ చేయాలి, రైట్, లాంగ్ రన్లో ఉండాలి. అంతే తప్ప ఏదో 4 రోజులు ఎంటర్ అయిపోయి 4 రోజులు ఎగ్జిట్ అయిపోయి ఏదో మిడిమిడి జ్ఞానంతో కనుక చేస్తే మార్కెట్కి దొరికిపోయినట్టే. ఒకసారి దొరికిపోయినామంటే ఇక అంతే. అది మనం చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్లో నడుస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.